అసలు ఆ మూవీ తీయాలని ఆ థాట్ ఎలా వచ్చింది సార్? ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండి. సింగీతం శ్రీనివాసరావు గారు చాలా పెద్ద డైరెక్టర్. అతను చాలా సినిమాలు చేశారు. అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ ఎప్పటి నుంచో మాయాబజార్ నుంచి ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ ఆ టైప్లో ఉన్నారు. అండ్ అప్పటికి రకరకాల సినిమాలు చేశారు, వెరైటీ ఆఫ్ మూవీస్ చేశారు. అండ్ సబ్జెక్ట్ మీద చాలా గ్రిప్ ఉంటుంది, ఏ సబ్జెక్ట్ చేసినా అని. ఆయన ఒక నావెల్, చాలా పాపులర్ సైన్స్ ఫిక్షన్ నావెల్, హెచ్జి వెల్స్ అనే చాలా పాపులర్ రైటర్ రాశారు అది, విచ్ ఇస్ ద టైమ్ మెషిన్. సో అది ఎప్పుడో చిన్నప్పుడు చదివాడు ఆయన. అండ్ దాన్ని సినిమాగా తీయాలనే ఆలోచన ఆయనకు ఎప్పుడూ ఉండేదన్నమాట. సో చిన్న కథలు కొన్నాడు. ఒకసారి ఫ్లైట్లో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కలిశారనమాట. ఆయనకి ఈ స్టోరీ కాన్సెప్ట్ చెప్పారనమాట. సో ఒక టైం మెషిన్ ఉంటుంది, ఆ టైం మెషిన్లో వెళ్తే టైంలో వెనక్కి వెళ్ళొచ్చు, ముందరికి కూడా వెళ్ళొచ్చు, ఈ కథతోటి బాగా తీయొచ్చు. మనం వెనక్కి వెళ్ళడం దేవర్ డిస్కసింగ్ అనమాట. అంటే మొఘల్స్ కాలంలోకి వెళ్దామా, లేకపోతే బ్రిటిషర్స్ ఫ్రీడమ్ ఫైట్ టైంలోకి వెళ్దామా అని అట్లా ఆ డిస్కషన్లో కృష్ణదేవరాయల టైంకి వెళ్దాము. అదైతే 500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు, అరౌండ్ 1520s ఆ టైంలోకి అనమాట. కృష్ణదేవరాయలు అనగానే ఎస్పీబీ అన్నాడనమాట, అరే ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది, మరి ఇట్లా కృష్ణదేవరాయలకి ఫిక్స్ అవుదాం, ఆ క్యారెక్టర్ అట్లా అది ఏది ఉంటే అది బాలయ్య చేయగలుగుతాడు, ఆయన్ని కూడా అడుగుదాం అని చెప్పారనమాట. సో ఓకే అనుకున్నారు. ఎస్పీబీ తన సొంత రిలేటివ్, అప్పుడప్పుడే 1-2 సినిమాలు తీశారు ఆయన, చిన్నోడు పెద్దోడు ఇట్లాంటివని, శివలంక కృష్ణప్రసాద్ అని. ఆయనకి చెప్పాడనమాట, ఈ సినిమా తీయొచ్చు మనం, బాలయ్య బాగా ఉంటాడు, నేను మాట్లాడతా ఆయనతో తీద్దామని అన్నారనమాట. ఆయన కొద్దిగా భయపడ్డాడు, అంటే బడ్జెట్ ఎక్కువగా అవుతుంది, సక్సెస్ అవుతుందంటే లేదు లేదు ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఇది సక్సెస్ఫుల్ అవుతుందని బాలయ్య గారి దగ్గర కూడా వెళ్ళారు. ఆయన హీ వాజ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ఎప్పుడో వాళ్ళ నాన్న చేసిన రోల్ అది శ్రీకృష్ణదేవరాయలు. అదొక పాత్ర ఆ సినిమాలో 3 డిఫరెంట్ రోల్స్ లాగా చేస్తారనమాట. కరెంట్, దాని పాస్ట్లో శ్రీకృష్ణదేవరాయలు, ఫ్యూచర్లో ఇంకొక 500 సంవత్సరాల ముందరికి కూడా వెళ్తారనమాట. సో ఆ విధంగా అది సెట్ అయింది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు ఏమనుకున్నారంటే శ్రీకృష్ణదేవరాయలుగా బాలయ్య, అండ్ కరెంట్గా ఉన్న హీరో, అంటే ఈ కరెంట్ టైమ్స్లో ఉన్న హీరోగా కమల్ హాసన్ అనుకున్నారనమాట. ఓకే. సో అది ఎందుకో కుదరలేదు, అందుకే ఆయన 2 రోల్స్ కూడా వేశారు.